నల్గొండ వరంగల్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పురుషోత్తం రెడ్డి. టీచర్స్ 2030 మేనిఫెస్టో ఆవిష్కరణ. పటిష్టమైన విద్యా వ్యవస్థ, ఉపాధ్యాయ సేవే పరమావధిగా ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని పురుషోత్తం రెడ్డి తాలకోల తెలిపారు. ఈ మేరకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లోని ఏర్పాటు చేసిన సమావేశంలోని విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రైవేటు విద్యా సమస్యల పరిష్కారానికి రూట్ మ్యాప్ పేరుతోటి టీచర్స్ 2030 మేనిఫెస్టోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే వచ్చే 6 సంవత్సరాలలో మేనిఫెస్టోలు పొందుపరిచిన విద్యాపరమైనటువంటి పరిపాలన సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తానని తెలిపారు. ఉపాధ్యాయుల ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాల, సంక్షేమ హాస్టల్, రెసిడెన్షియల్ పాఠశాలలను సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని పేర్కొన్నారు. తెలంగాణ విద్యా వ్యవస్థను దేశంలోని అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు. 40 సంవత్సరాలుగా విద్యారంగంలోని అపారమైన అనుభవం కలిగిన తనను ఎమ్మెల్సీగా గెలిపించాలని విద్యావంతులకు, మేధావులకు విజ్ఞప్తి చేసిన తలకోల పురుషోత్తం రెడ్డి. ఈ కార్యక్రమంలోని డాక్టర్ బి విజయ్ కుమార్, డాక్టర్ ఈ రాజిరెడ్డి, భాస్కర్, రుద్ర, రాజేశం తదితరులు పాల్గొన్నారు. 2025 ఎమ్మెల్సీ యొక్క పీరియడ్ 6 ఇయర్స్, 2030 ఎన్నింగ్ అయిపోతుంది. సో అందుకే చెప్పి టీచర్స్ 2030 ఈ 6 ఇయర్స్ లో వచ్చే 6 సంవత్సరాల ఒక రోడ్ మ్యాప్ లాగా నేను తీసుకొని ఈ సమస్యలను ఏడుగా పరిష్కరించాలి. ఉపాధ్యాయులు అవుతుంది, విద్యార్థులు అవుతుంది, అదేవిధంగా కొన్ని ఈవెన్ ప్రైవేట్ కాలేజ్, ప్రైవేట్ యాజమాన్యాలు కూడా ఈ రియంబర్స్మెంట్ ఇటువంటి కొంచెం రాకపోవడం వల్ల వాళ్ళు కూడా దాంట్లో పనిచేసిన ఉపాధ్యాయులకు సరిగ్గా వేతనం ఇవ్వక వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అన్ని పాఠశాలల నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు అన్ని విద్యా సంస్థల్లో ఉన్న సమస్యలతో కూడా పరిశీలించుకునే వాటి ఏ విధంగా సాధించాలని చెప్పి రూట్ మ్యాప్ వేయడం జరిగింది. ఇది వచ్చే 6 సంవత్సరాల్లో దశల వారీగా మొత్తం కూడా దాన్ని ప్రభుత్వంతో ఎదురు చేశాను. ఎందుకంటే స్వతంత్ర అభ్యర్థిగా నేను, ఎందుకంటే ఇక్కడ ఏ ఎజెండా లేదు నాకు, ఓన్లీ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ అండ్ తెలంగాణ విద్యా వ్యవస్థను భారతదేశంలో వన్గా చేపట్టి ఏ ఎజెండా తప్ప నాకు వేరే ఏ ఎజెండా లేదు అని చెప్పి మేము మీ ముందు ప్రమాణం చేస్తున్నాము. ఎందుకంటే నా పేరు పురుషోత్తం రెడ్డి, తలకోల, వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా సీరియల్ నెంబర్ 13పై పోటీ చేస్తున్నాను. గత 40 సంవత్సరాలుగా విద్యారంగంలో ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్ది ఇప్పుడు ఉపాధ్యాయ సేవే పరమావధిగా నేను ఒక లక్ష్యంతో ఉపాధ్యాయులకు సముచిత గౌరవం ఇచ్చినట్టయితే మొత్తం కూడా విద్యా వ్యవస్థ బాగుపడుతున్న నమ్మకంతో ఈరోజు ఉపాధ్యాయ సేవే పరమావధిగా నేను ఎన్నికలు పోటీ చేస్తున్నాను. అందుకు ఎంతోమంది మేధావులను, ఎంతోమంది ఉపాధ్యాయులను, అదేవిధంగా సామాజిక కార్యకర్తలు ఎందరినో కలిసి వారు సూచించిన విధంగా ఒక మేనిఫెస్టోను తయారు చేయాలని చెప్పేసి వచ్చే 6 సంవత్సరాల్లో ఈ మేనిఫెస్టోలో రూపొందించినటువంటి అన్ని సమస్యలను కూడా దశల వారీగా పరిష్కరించి ఉపాధ్యాయులకు సముచిత గౌరవాన్ని తెలంగాణలో కల్పించి వాళ్ళకు సంబంధించిన అన్ని సమస్యలను కూడా తీర్చుతూ విద్యా వ్యవస్థను, విద్యారంగ అభివృద్ధికి నేను తోడ్పడతానని చెప్పేసి మొత్తం తెలంగాణ విద్యా వ్యవస్థను దేశంలోనే నెంబర్ 1 విద్యా వ్యవస్థగా రూపొందించాలన్నటువంటి నా దృఢ సంకల్పానికి మీ అందరూ కూడా సహకరిస్తారని చెప్పేసి ఈ ఎన్నికల్లో నాకు భారీ మెజార్టీతో గెలిపించి నా ఆశయాన్ని నెరవేర్చే విధంగా మీరు సపోర్ట్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మీ పురుషోత్తం రెడ్డి, తలకోల, సీరియల్ నెంబర్ 13, వరంగల్, ఖమ్మం ఎమ్మెల్సీ టీచర్స్ అభ్యర్థి.